ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య పెరుగుతున్నటువంటి దూరం, ఇతర నియోజకవర్గాల్లో పెరుగుతున్నటువంటి జోగువారి జోక్యం, ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఖానాపూర్ రాజకీయాల్లో జోగు జోక్యంపై అధిష్టానం మందలించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బౌద్ధ వ్యవహారంలోనూ అదే తంతు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అధిష్టానం మందలించిన తీరు మార్చుకున్నటువంటి జోగు వారికి పరిస్థితి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు కార్యాచరణ ఉంది. బోధ ఎమ్మెల్యే వ్యతిరేకులు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి జోగురామన్ అనే వార్త కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న తన నియోజకవర్గంలో రాజకీయాలు చక్కబెట్టుకోవడం పక్కన పెట్టేసి మిగతా నియోజకవర్గాల్లో తన జోక్యాన్ని చాలా అధికంగా చేస్తున్నట్లుగానైతే సొంత పార్టీకి చెందినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది చాలా జోగురామన్న వ్యవహారం పైన గుర్రుగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. గతంలో ఒకమారు సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బదులుగా ప్రత్యామ్నాయంగా మరొక యువ నాయకుడిని ఏకంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకంగా సీఎం ని కలిసినటువంటి సందర్భంలో కూడా మనము ఆ దానికి సంబంధించినటువంటి జోక్యానికి సంబంధించినటువంటి వార్తను అమ్మనీసులో ఇవ్వడం జరిగింది. దీనిపైన అక్కడి ఎమ్మెల్యే ఖానాపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేఖా నాయక్ అధిష్టానానికి అప్పట్లో ఫిర్యాదు చేయడము, అలాగే అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు స్వల్పంగా మందలించినట్లుగా అయితే అప్పట్లో వార్తలు వచ్చినటువంటి నేపథ్యం. అయితే తాజాగా అంటే అధిష్టానం మందలింపులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా జోగువారు తన తీరును మార్చుకోనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి తాజాగా ఈ రోజు బోత్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఒక తాజా ఘటన. ఒకవైపు బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాథోడ్ బాపురావు, అలాగే బీఆర్ఎస్ కు చెందినటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి ఆదివాసులకు, గిరిజనులకు పోడు పట్టాలకు సంబంధించినటువంటి హక్కు పత్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అయితే అదే సందర్భంలో ఈ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధిలోనే పక్కనే ఉన్నటువంటి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి సోనాలను ఇటీవలే అంటే గత 2 రోజుల క్రితం సోనాలను మండలంగా ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి సంబరాలు జరుపుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, తప్పు అని మనం చెప్పడం కూడా లేదు. కానీ ఒకవైపు అధికారిక కార్యక్రమం, అది కూడా గిరిజన రిజర్వేషన్ ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి అధికారిక కార్యక్రమంలో, అది కూడా గిరిజనులకు పొడి పట్టాలకు సంబంధించినటువంటి భూముల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుండగా సోనాలకు సంబంధించినటువంటి మండలం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంబరాలలో జోగురామన్న పాల్గొనడమే కాకుండా ఏకంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వ్యతిరేకులుగా ముద్రపడ్డటువంటి, అంటే ఆయనను ప్రతి రోజు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వర్గంతో కలిసి ఈయన ఈ సంబరాలు జరుపుకోవడం అనేటటువంటిది ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన వేదిక పైనుండే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఒక రుక్మాన్ సింగ్ అనేటటువంటి నాయకుడు జోగురామన్న తీరును ఆక్షేపించడమే కాకుండా భవిష్యత్తులో దీనిపైన ఫిర్యాదు చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. రాజశేఖర్, అయితే గతంలో బాపురావు ఎవరైతే ఉన్నారో రాథోడ్ బాపురావు అంటే స్వయంగా చాలా సందర్భాల నుంచి ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నా మీద కావాలని కొంతమంది నా పార్టీకి సంబంధించిన నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కనిపిస్తుంది. ఇక్కడ కూడా కేవలం అదే ఇప్పుడు మార్కెట్ కమిటీ చెప్పని మీరు ఎవరైతే చెప్తున్నారో బోధకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా వేదిక పైన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా జోగురామన్నకు ఒక వ్యతిరేకత అనేది వర్గంగా ఒక కొంత ఎన్నికల సమయానికి ప్రత్యేకంగా ఒక క్యాడర్ రెడీ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? జోగురామన్నకు క్యాడరు అక్కడ ఎంతగా ఏర్పడ్డప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమే రాజశేఖర్. ఎందుకంటే జోగురామన్న బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బోధ్ నియోజకవర్గము ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికి టికెట్లు ఇస్తారు ఇవ్వరు అనేటటువంటిది అది పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి నిర్ణయం. కానీ అంటే టికెట్లకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకీయులైనటువంటి ఆ వర్గాన్ని ప్రోత్సహించడము, అది కూడా ప్రత్యక్షంగా అదే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అంచనా గణం అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది వారాల క్రితము ఎమ్మెల్యేకు వ్యతిరేకుడైనటువంటి ఒక నాయకుడికి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల్లో కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి సందర్భంలో కొంత
అలజడి రేగినటువంటి పరిస్థితి. దాన్ని పక్కన పెడితే అది వ్యక్తిగతమైనటువంటి వేడుకకు హాజరయ్యారా అది అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అధికారిక కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే అక్కడికి ఆదివాసులు గిరిజనులు రాకుండా అడ్డుకునేటటువంటి లక్ష్యమా, లేకపోతే రాథోడ్ బాపురావు కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నమా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకుల్ని మరింతగా ప్రోత్సహించాలన్నటువంటి కోణమా, ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో అంటే ఒకవైపు గతంలో మనం అమ్మ న్యూస్ లో పేర్కొన్నట్టుగా జోగురామన్నకు ఆదిలాబాద్ టికెట్ విషయంలోనే మీమాంస నెలకొని ఉందన్నటువంటి వార్త నేపథ్యంలో అంటే తన ఇంటి వదిలి పక్క ఇంట్లో రాజకీయం చేయడానికి వెళ్ళినట్లుగా జోగురామన్న వ్యవహారం ఉంది అనేటటువంటి అభిప్రాయాలు, వ్యాఖ్యలు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నుండే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తన నియోజకవర్గ పరిధి దాటి వేరే నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి జోగురామన్న పైన గతంలో ఇచ్చినటువంటి అధిష్టానానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కాకుండా తాజా ఘటనతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే అధిష్టానం జోగురామన్న విషయంలో ఎంత సీరియస్ గా స్పందిస్తుంది అనడానికి కొంత సీరియస్ గానే స్పందిస్తుంది అనడానికి మాత్రం ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటి మారు కాదు, గతంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక మారు మందలించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో రెండో మారు పదే పదే చేస్తున్నటువంటి పొరపాటు, కావాలని చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యలకు సంబంధించి అధిష్టానం ఎంత సీరియస్ గా స్పందిస్తుంది అనేటటువంటిది మాత్రం వేచి చూడాల్సిందే.